డీలిమిటేషన్ కమిషన్ తో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరగబోతుందా? ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఎస్, అన్యాయం జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అసలు ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏంటంటే ఆర్టికల్ 82 మెన్షన్ చేస్తుంది ఏంటంటే ప్రతి సెన్సస్ ఉంటుంది, 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఆ ఏదైతే స్టాటిస్టిక్స్ వచ్చాయి పాపులేషన్ స్టాటిస్టిక్స్, దానికి అనుగుణంగా సీట్ల సర్దుబాటులో చేంజ్ చేయాలి. అయితే ఇంక్రీజ్ చేయాలి లేకపోతే తగ్గించాలి. అయితే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన సీట్లు ఉన్నాయో లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయి టోటల్, అవన్నీ 1971 సెన్సస్ ప్రకారం, అంటే మోర్ దాన్ 50 years అయిపోయింది ఇప్పటికి. స్టిల్ మన ఏదైతే సీట్లు ఉన్నాయో అది 1971 పాపులేషన్ అకార్డింగ్ గా ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ చేస్తే అఫ్ కోర్స్ సీట్లు పెరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందే 2026 లో చేస్తామని చెప్పేసి. సో ఇన్ కేస్ ఆ లెక్కల ప్రకారం చేస్తే సదరన్ స్టేట్స్ అన్యాయం అయిపోతాయి. అది ఎలా తెలుసా? పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ లో సదరన్ స్టేట్స్ కి చాలా గ్రేట్ సక్సెస్ ట్రాక్ ఉందన్నమాట. అంటే మన పాపులేషన్ చాలా వరకు రెడ్యూస్ చేయగలిగాం. బట్ కంపేర్ టు నార్థన్ స్టేట్స్ చూస్తే లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, ఆ పక్కన అవన్నీ చూస్తే అవి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అంతగా తీసుకోలేదు. సో ఇప్పుడు ఇన్ కేస్ డీలిమిటేషన్ కమిషన్ వస్తే మనకేం జరుగుతుంది? ఒక లెక్కల ప్రకారం సదరన్ స్టేట్స్ ఒక 23 సీట్లు కోల్పోతాయి, అలానే నార్థన్ స్టేట్స్ 37 సీట్లు ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది. అంటే మన యొక్క బార్గెనింగ్ పవర్ అయినా తగ్గిపోతుంది పార్లమెంట్ లో. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇది పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు పీనలైజ్ చేస్తున్నట్టుంది, ఇన్సెంటివైజ్ చేయాలి. సో ఫైనాన్స్ కమిషన్ ఏదైతే గ్రాంట్స్ ఇస్తుందో స్టేట్స్ కి, ఎవరైతే పాపులేషన్ మెజర్ తీసుకున్నారే సక్సెస్ఫుల్ మెజర్స్, సో వాళ్ళకి ఏదైనా ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా ఎక్కువ గ్రాంట్స్ ఇవ్వడం చేస్తే అట్లీస్ట్ జరుగుతున్న ఇంజస్టిస్ కి కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది.